అక్క మెల్లగా. హలో హలో విరాజ్, ఇప్పుడు కూడా ఫోన్ ఏంటి? పార్టీ ఎంజాయ్ చేయి. నీ సంతోషాన్ని ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. కమాన్ డాన్స్. అరే ఫోన్ కట్ చేశారే. హలో దానికేమో మరి హలో దానికేమో మేకలిస్తివి మరి నాకేమో విరాజ్, నీ అటెన్షన్ మొత్తం ఈ రోజు నా మీదే ఉండాలి, సరేనా? రా. అన్నయ్య, అన్నయ్య, చెయ్యి. అమ్మా, నాన్న, అన్నయ్య, ఆపండి. అక్కడ అక్కడ కింద. మీరు రండి, ఫస్ట్ రండి. అయ్యో హే, ఆగండి, దగ్గరికి వెళ్ళకండి, ఆగండి. అయ్యో, అందరూ చచ్చిపోతారు, నేనే చంపేస్తాను. చచ్చిపోతారు, చంపేస్తాను. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు, చచ్చిపోతారు. చంపేస్తాను, అందరినీ నేను చంపేస్తాను, చంపేస్తాను. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అమ్మా, నా వాళ్ళు కాదు, ఎవరు నా వాళ్ళు కాదు. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నా వాళ్ళు కాదు, నిప్పుని చేతిలో పెట్టుకున్నావేంటి? కాదు. దీన్ని పడేయమ్మా, ఇచ్చే ఇచ్చే. వాళ్ళకి నిప్పెడతాను, నేనే నిప్పెడతాను. వద్దులే అమ్మా. వదులు అమ్మా, వదలను. నా మాట విను. విరాజ్, విరాజ్ ఆగు. వద్దు, రేవతికి నచ్చ చెప్పేది ఒక్క మిథిల మాత్రమే. అమ్మా, నీకు నేనున్నానమ్మా, నేనెప్పుడు నీకు తోడుగానే ఉంటాను. ఇప్పుడు ఇచ్చేయమ్మా, నా మాట విను. ఏయ్! నిప్పు, వాళ్ళు నిప్పెట్టారు, నేను నిప్పెట్టాను. వాళ్ళు నిప్పెట్టారు, అమ్మా, నేను నిప్పెట్టాను. ఈ నిప్పుతోనే చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందిరా. అతనికి పర్స్ దొరికే భాగ్యం లేదనుకుంటా. అలా అని మన దగ్గరే పెట్టుకోకూడదు. ఈ విజిటింగ్ కార్డ్ లో ఆఫీస్ అడ్రస్ ఉంది కదా, రేపు వెళ్ళి ఇచ్చేస్తాను. పర్స్ అయితే ఇచ్చేస్తావు, కానీ ఇందులో ఉన్న డబ్బులు? అక్క, ఈ విషయంలో మాత్రం అన్నయ్య ఏం డిసప్పాయింట్ చేయడక్క, మొత్తం ఊడ్చేస్తాడు. 6,000 ఉండే దత్తు. మనం 600 రూపాయలకే నానా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? నా దగ్గర డబ్బులున్నాయి. ఆ?
మహేష్ బాబు శ్రీమంతుడైతే నువ్వు కూడా శ్రీమంతురాలివే అక్క. నీ దగ్గర చాలా డబ్బుంది. ఊరుకోరా, రూపాయి రూపాయి పోగు చేస్తేనే శ్రీమంతులయ్యేది. ₹364.50. అంతేనా? ఇంకా ఉన్నాయి. చూడు చూడు, అక్కడున్న డబ్బులు పిల్లల్ని పెట్టుంటాయి. 5 1 1 2 1 1 2 1 ₹534. ఓ, నువ్వు దాచిన నెక్స్ట్ డబ్బు ఎక్కడుంది? నువ్వు ఊహించలేని చోట. హ్మ్? ఫాలో మీ. హ్మ్. దొంగ బ్యాగులోనే డబ్బులు ఎలా దాచిపెట్టావక్క? ఇదే చాలా సేఫెస్ట్ గా ఉన్న ప్లేస్. హ్మ్. పద. హ్మ్. నా దగ్గర ఇంతే ఉండేది, తీసుకో. ఎంతుంది? ₹1,910. 2000 దాటలేదా? పర్సు పోగొట్టుకున్న అతను కంప్లైంట్ ఇవ్వకపోతే చాలు. కొంప తీసి అక్కడ సీసీటీవీ లేదు కదా? సాక్షి లేకుంటే చేసిన తప్పుకి పాపం లేకుండా పోతుందా? పాపం పోదు, కానీ అలా తీసుకున్న ₹1000కి ఇలా చిల్లరిస్తే ఖచ్చితంగా మర్యాద పోతుంది. ఇప్పుడేం చేద్దాం దత్తు? నిప్పెట్టారు, అందరూ నిప్పెట్టారు, అందరూ నిప్పెట్టారు, వాళ్ళు నిప్పెట్టారు. విరాజ్ ఆగు. ఆంటీ ఏం చేస్తున్నారు? విరాజ్, ఆ పిచ్చిదాని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, రా. పిచ్చా, నాకు పిచ్చా. అయ్యో అమ్మా, అమ్మా, నాకు పిచ్చా. విరాజ్, ఎవరు అమ్మా, ఎవరు ఇక్కడ? ఏం చేస్తున్నావు నన్ను పిచ్చిది అన్నారు. ఎవరు నన్ను పిచ్చిది అన్నావంటే నాకు పిచ్చెక్కుతుంది. అమ్మా వద్దమ్మా. మిథిల, అది నన్నేదో చేస్తుంది. ప్లీజ్ తీసుకువెళ్ళు. ఎందుకు బయటకు వదులుతారు? ప్లీజ్ తీసుకువెళ్ళు. పిచ్చిది అనకో. అమ్మా, నాకు పిచ్చెక్కుతుంది. విరాజ్, పద. నేను పిచ్చిదాని కాదు. అమ్మా వద్దులమ్మా. పిచ్చలేదు. ఇవ్వమ్మా. నేను పిచ్చిదాని కాదు. అమ్మా ఇవ్వు. నేను పిచ్చిదాని కాదు. తీసుకువెళ్ళు మిథిల. అమ్మా వద్దులమ్మా. అత్తయ్య, నేను అత్తయ్య, పిచ్చిదాని కాదు. మీకేం కాలేదు అత్తయ్య, మీకేం కాలేదు. నాకు పిచ్చలేదు. నా మాట వినండి. పిచ్చలేదు. ఇది నాకు ఇచ్చేయండి, నేను ఇది నాకు ఇచ్చేయండి. వదిలేయమ్మా. నేను పిచ్చిదాని కాదు. నాకు పిచ్చలేదు. అత్తయ్య, నేను తప్పు చేశాను. లేదత్తయ్య, మీరు ఏ తప్పు చేయలేదు, మీకేమీ కాలేదు. నేను తప్పు చేశాను. నాకు పిచ్చి లేదు. నేను తప్పు చేశాను. తప్పు చేశాను. నేను తప్పు చేశాను. రండి. నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. నేను పిచ్చిదాన్ని కాదు. నాకు పిచ్చి లేదు. నేను పిచ్చిదాన్ని కాదు. ఎందుకో తను ఈ రోజు నన్నేదో చేస్తుందనిపించింది. ఆమె ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే తనని ఇంట్లో పెట్టుకుంటారా? ఆంటీ, ఆవిడ ఈ ఇంటి మనిషి. ఈ ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడుంటారు? పిచ్చాసుపత్రిలో. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి? తనకిష్టం వచ్చినట్టు చేస్తుంటే. లేదు వాసంతి, ఎప్పుడూ అలా చేయలేదు. ఆ ధైర్యం మీకుండొచ్చు, నాకు లేదు. రేపు పెళ్ళయ్యాక నా కూతురు కోడలుగా వస్తే ఈ ఇంట్లో కాపురం ఎలా చేయాలి? ఈ ఇంట్లో పిచ్చిది తిరుగుతుంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఆంటీ ప్లీజ్, ఆవిడ ఎవరో కాదు,
మిథిల వాళ్ళ అమ్మ. తన గురించి ఇంకోసారి అలా అనకండి, నాకు నచ్చదు. అలా అనకపోతే ఆమెను ఏమనాలి విరాజ్? అలాంటి వాళ్ళని పిచ్చాసుపత్రిలోనే చేర్పించాలి, లేదంటే ఒక రూమ్లో కట్టి పడేయాలి. అలా కాదని ఇలా నట్టింట్లో తిరుగుతారా? రేపు నా కూతురికి ఏదైనా సమస్య వస్తే? పొరపాటు చేయకపోతే ఏ సమస్యలు రావు. రేవతి ఈ ఇంటి మనిషి, ఈ ఇంట్లోనే ఈ ఇంటి మనిషిలాగానే ఉంటుంది. దాన్నర్థం చేసుకొనుంటే రమ్య కోడలిగా కాదు, ఈ ఇంట్లో కూతుర్లా ఉంటుంది. రమ్య బాధ్యత మాది. అర్థం చేసుకుంటారనుకుంటా. అయినా గాని మామ్ ప్లీజ్, చిన్న విషయాన్ని పెద్దది చేయకండి. ఇక ముందు జరగదని అమ్మమ్మే చెప్తున్నారు కదా, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి ప్లీజ్. అమ్మమ్మా, సారీ సారీ విరాజ్. నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టని విరాజ్. అప్పుడు ఇలాంటి చిన్న విషయాలని నెమ్మదిగా దూరం చేస్తాను. మిథిల, ఇప్పుడేమైందని? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందులో నీ తప్పేముంది? నా వల్ల ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు మిథిల? ఇందులో నీ తప్పేముంది చెప్పు. అమ్మ డోర్ లాక్ చేయడం మర్చిపోయాను, అది నా తప్పేగా. ఈరోజు నువ్వు పార్టీ అరేంజ్మెంట్స్ లో చాలా బిజీ అయిపోయావు. ఇలా అనుకోకుండా ఏదో జరిగింది, దానికి నువ్వేం బాధపడకు. నేనింత కష్టపడి అరేంజ్ చేసినా పాడైపోయిన సంతోషాన్ని తిరిగి ఇవ్వగల హర్ష లేదు కదా. నువ్విలా బాధపడితే అన్ని తిరిగొస్తాయా? హర్షిత్, అమ్మని మనం పిచ్చి హాస్పిటల్. అవే మాటలు మిథిల. అమ్మమ్మ విరాజ్ విన్నారంటే బాధపడతారు. ఇంక పైన గెస్ట్లందరి ముందు అమ్మమ్మకి ఇలాంటి అవమానం జరుగుతూ ఉంటే అప్పుడు నేనేం చేయాలి హర్షిత్? చూడు, అలాంటిదేమీ జరగదు. నువ్వు బాధలో ఏదేదో ఆలోచిస్తున్నావు. రా, రెస్ట్ తీసుకుందు. నువ్వు వెళ్ళి గోలుని పడుకోబెట్టు, నేను కాసేపు అమ్మతో ఉంటాను. సరే, జాగ్రత్త. ఏంటలా చూస్తున్నావు? నేనేం తప్పుగా చెప్పాను? నేను పనికి వెళ్తే నీ కాస్త సహాయపడతాను. అయ్యా మహారాజా, నీ సహాయం నాకేం అవసరం లేదు. నా కష్టం నేను పడతాను, సరేనా? అంతా నీ తల మీద పెట్టుకోకు. బరువు ఎక్కువై ముందడుగు వెయ్యలేక ఉన్న చోటే ఆగిపోతావు. ఊరికే ఇలా ఆలోచించొద్దు. డబ్బులు తీసింది అన్నయ్య కదా, వాడే కడతాడు. ఈ ఇల్లు చేజారిపోకుండా అన్నయ్య ఇన్స్టాల్మెంట్ కడితే అంతే చాలు. ఇంకాస్త సహాయం చెయ్యి. వేరే పేపర్స్ కూడా తీసుకొస్తాడు, అందులో కూడా సంతకం పెట్టు. దత్తు, వదిలే అక్క, అయిపోయిన దాని గురించి ఎంతని అరవమంటావు? నాకు కూడా నోరు నప్పెడుతుంది. ఇప్పుడు డబ్బుల గురించి ఏం చేయాలో ఆలోచించు. ఇంకేం చేయాలి దత్తు? రేపు వంట చేయడానికి వెళ్తున్నానుగా, అక్కడ అడ్వాన్స్ అడుగుతాను. ఆ డబ్బు పర్సులో పెట్టి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేస్తాను. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. అన్నయ్య అప్పులు కట్టడం, నెల మధ్యలో అడ్వాన్స్ తీసుకోవడం. బాగుంది. చివరికి నాకున్న దారి ఇదొక్కటే దత్తు. ఏదో ఒకటి చేసి ఈ పర్స్ని తన ప్లేస్కి చేర్చాలి. పర్సు ఓనర్కి సారీ చెప్పాలి. ఇది జరిగితే తల మీదున్న బరువు తగ్గుతుంది.
గుడ్ జాబ్ అమ్మా. నువ్వు నన్నెప్పుడూ డిసప్పాయింట్ చెయ్యలేదు. నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికన్నా ఎక్కువే ఇచ్చావు. నువ్వు కాల్చింది ఒట్టి కటౌట్ కాదమ్మా, ఆ అరుంధతి ఈగోని. ఇక మీదట నువ్వు నీ చెయ్యిని గాయపరుచుకోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు పెట్టిన నిప్పు ఇప్పటికే మంటలుగా చెలరేగి ఇల్లు మొత్తం రగులుతుంది. ఈరోజు నా జీవితంలో ఏదేదో జరిగింది. ఏం జరిగినా అమ్మమ్మ ఆశని, మిథిల నమ్మకాన్ని కాపాడుకోవాలి. మిథిల, 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 ఏం చేస్తున్నావు? మంటలవి. అమ్మమ్మ ఫోటో ఇలా కాలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా నేను? నా వల్ల కాదు విరాజ్, నా వల్ల కాదు. మిథిల, జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉండమంటావు విరాజ్? మా అమ్మ అమ్మమ్మ కటౌట్ ని కాల్ చేసింది. అమ్మమ్మ కటౌట్ ని కాల్ చేసింది. ఇదంతా అర్థం చేసుకునే పరిస్థితిలో ఆంటీ లేదు కదా మిథిల. అలా అని అమ్మమ్మ ఫోటో ఇలా కాలి బూడిదవుతూ ఉంటే చూస్తూ ఉండలేను. వదలు మిథిల. మిథిలకి తన అమ్మ మానసిక పరిస్థితి ఈ విధంగా ఉందన్న బాధ కన్నా వాళ్ళమ్మ మానసిక పరిస్థితి వల్ల అమ్మమ్మ ఎంత బాధపడుతుందనే బాధే ఎక్కువ. బూడి తవ్వాల్సింది ఇంకా ఉంది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే ఇంత కాలిపోతుందంటే అంతం ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ హైదరాబాద్ లో అన్ని వేరే భాష పాటలే వస్తున్నాయి చూడు.
ఒక్కటైనా తెలుగు పాట వస్తుందా? ఎందుకు విరాజ్ మొహం అలా మార్చుకుని కూర్చున్నావు? ఏమైంది? అలా ఏం లేదు. అదైనా కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. హిహి, ఇది సరిపోతుందా? వద్దులే బాబు, టూత్ పేస్ట్ యాడ్ వాళ్ళు పిలిస్తే కష్టమవుతుంది. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి. అవి పాట మార్చు. ఇదా? ఛాన్సే లేదు. ఇది నా ఫేవరెట్ సాంగ్. ప్లీజ్ అవి 2 నిమిషాలు వెయిట్ చేయవి రాజు, పాట అయిపోతుంది. సాంగ్ మార్చవి ప్లీజ్. విరాజ్, ఏమైంది? అంతా బానే ఉన్నావు కదా? ఐఎమ్ ఫైన్. ఆ అమ్మాయి గుర్తుకొచ్చిందా? అమ్మాయా? నీ తలకాయ్, రోడ్డు చూసావా ఎంత ట్రాఫిక్ ఉందో? ఈ గోల మధ్యలో నీ పాటల గోలొద్దని ఆపమని చెప్పాను. నిజమే చెప్తున్నావు కదా? ఏంటిది, కోర్ట్ అనుకున్నావా? వచ్చాడు పెద్ద లాయర్ లాగా. నీ నాటకాలు ఎన్ని చూడలేదు నేను. నువ్వేంటో నాకు అర్థం కాదా? ఏంటి బాబు నీకు అర్థమైంది? ప్రస్తుతానికి రమ్యతో ఎంగేజ్మెంట్ నీకిష్టం లేదని అర్థమైంది. అవును, లేదు. ఎందుకు? నిన్నటి వరకు రమ్యతో ఆడుకుంటూ పెరిగినవాణ్ణి. సడన్గా పెళ్ళంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అది తప్ప ఇంకేం లేదు. అలా అయితే పర్వాలేదు. ఆ మిస్ ముక్కెర అమ్మాయి. మిస్ ముక్కెరమ్మాయా? తనెవరు? ఉన్నట్లుండి అన్ని చోట్ల కనిపిస్తూ నిన్ను వేధిస్తున్న ఆ అమ్మాయి. ఇంత కాన్ఫిడెంట్ గా అంతా సెట్ అయిపోతుందని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉండేది. ఇప్పుడు నువ్వు చిక్కుకున్న సమస్య డబ్బు కాదు, విశ్వాస్. దానికున్న ఒకే ఒక పరిష్కారం నీ పెళ్లి. మళ్ళీ మొదలు పెట్టావా? అక్క 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 ఆపు. ఏమైందిరా? ఒకసారి అటు చూడు. దత్తు, వద్దు దత్తు. ప్లీజ్ అక్క. తను కోపంగా చూస్తుంది నన్ను. మీరేం భయపడకండి. జాతకం చెప్పండి. పేరు మీనాక్షి. చిలకమ్మా, చిలకమ్మా, మీనాక్షి గారి జాతకం చెప్పమని 21 రూపాయలిచ్చారు. ఆమె జాతకం ఏంటో ఒకసారి చూపించమ్మా. ఏమైందండి? ఏముందందులో? నా చిలకమ్మ ఇంతవరకు ఎప్పుడూ ఈ కార్డు తీయలేదు. అన్నీ అప్పుల లిస్ట్ ఏమైనా ఉందా అందులో? ఊరుకో అక్క. మీరే చూడండి. సీతమ్మ స్వయంవరం. అంటే మా అక్కకు స్వయంవరం జరుగుతుందా? అవును, కళ్యాణ భాగ్యం ఉంది. ఈమె చెయ్యి పట్టుకునేవాడు సామాన్యుడు కాదు, శ్రీరాముడు. రాజవంశం లాంటి సంపద.
సుగ్రీవుడి లాంటి స్నేహబంధం తమ తలపై పెట్టుకుని ఆరాధించే జనం. అతని హృదయంలో సీతమ్మపై ప్రేమ చిగురించింది. గెలుస్తాడు. స్వయంవరం గెలిచి సీతమ్మ హృదయాన్ని గెలుచుకుంటాడు.